దేవతాస్థుతులు కూర్చబడి మహాభారతంలో మరేదీ వదిలిన విషయం లేకుండా చేయబడింది. సందర్భానుసారంగా ఇందలి భీష్మ పర్వంలో శ్రీకృష్ణునిచే చెప్పబడిన 18 అధ్యాయాలతో 700 పైగా శ్లోకాలలోని భగవద్గీత ప్రపంచంలోని సర్వమతాల సారం అని చెప్పవచ్చు. అన్ని రకాల తత్వాలను తనలో ఇమిడ్చుకున్న ఈ మహాగ్రంథం ఒకటే భారత విశిష్టతను చూపగలదు. సహస్రాబ్దాలుగా భారత జనులను ఉత్తేజపరుస్తూ కర్తవ్య బోధన చేస్తూ భారతీయ భావధారకు ఆధారమైన విభిన్న మహత్తర గ్రంథం ఇది. ఇదే పర్వంలోని విష్ణు సహస్రనామ స్తుతి భారతీయులకు నిత్యపారాయణ స్తోత్రం. ఇలాంటి అంతర్భాగాలు ఎన్నింటినో తనలో కూర్చుకొని మహోత్కృష్ట గ్రంథం అయ్యింది. అందుకే పండితులు దీనిని వేదాంతమని, కావ్యమని, ఇతిహాసమని, నీతిశాస్త్రమని ఎన్నో విధాలుగా ప్రశంసిస్తున్నారు. కాబట్టే వేదాల తరువాత స్థానాన్ని ఆక్రమించి పంచమ వేదంగా ప్రసిద్ధి చెందినట్టిది